క్రీస్తు శిలువ మరణ సమయంలోని 5 ముఖ్య అంశాలను మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. పస్కా పండుగ నిండు చంద్రుడు కనిపించే నిపాన్నెల మొదటి రోజు. అయినా కల్వరి కొండంత గాఢాంధకారం అలుముకుంది. యూదా జాతి ప్రజలు కూడా తమ రక్షకుడిని త్యజించి ఆ చీకటితోనే చెలిమిని కోరుకున్నారు. సర్వలోక పాప పరిహార్థం మనకు బదులుగా క్రీస్తు తాను శిలువకు ఎక్కాడు. తన మరణాన్ని వెలగా చెల్లించబోతున్నాడు. తన బిడ్డలైన ప్రతి ఒక్కరిని తండ్రికి చేరువ చేయడం కోసం కటిక చీకటిలో తాను ప్రాణాలు అర్పించాడు. యేసేకు సంబంధించిన ఎన్నో ప్రవచనాలు నెరవేరబడ్డాయి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలోని ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైంది. ఆ విషయం క్రీస్తుకు తెలియనిది కాదు. ఈ అధ్యాయం పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసిన దావీదుకు అర్థం కాదేమో కానీ ఈ కీర్తనలోని ప్రతి వచనం తన జీవితంలో నెరవేరబోతున్నాయని యేసేకు ముందే తెలుసు. అందువలనే జరుగుతున్న దారుణాన్ని మౌనంగానే భరించాడు. ఓ ప్రక్క దైవకుమారునిగా తండ్రి తన పట్ల ఉంచిన బాధ్యతను నిర్వహిస్తూనే మరోవైపు మనుష్య కుమారునిగా మనకు ప్రతినిధిగా ప్రవచనాలను నెరవేరుస్తూ తన తండ్రిని యేసయ్య ప్రశ్నించాడు.